ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుట్లకు నిందలకు లొంగడు జననేతగా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేదే యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడ మీ ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రామొద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. జై జగన్. ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత ఈరోజు మనందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ముందుగా మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా పాణ్యం ఎమ్మెల్యే కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక రీజనల్ కోఆర్డినేటర్ ఆదినారాయణ రెడ్డి గారు అందరూ ఉన్నారు. ముందుగా ఎమ్మెల్యే రాజేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఈ ప్రాంతానికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారికి, మా తండ్రి గారైనటువంటి గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి,
అదేవిధంగా మన సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకి, ఇక్కడికి విచ్చేసిన ఎర్రగుంట్ల గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీ అందరికీ ఇది కూడా తెలుసు, రానున్న 2 నెలల లోపల ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి, ఇంకా 45 రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి అందరు కూడా రకరకాల జిమ్మిక్కులతో పగిటి వేషగాళ్ళలాగా మీ ముందరికి వస్తూ ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను 2 విషయాలు చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి వస్తానని చెప్పి రావాలని చెప్పినప్పుడు ఆయన మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, చేయూత ఇస్తాం అని ఇట్లా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ప్రజలకి నవరత్నాలని ప్రకటించి ఆ పాదయాత్రలో మీ మద్దతుకు చూరగొని 2019లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తూచా తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్క హామీని మధ్యలో ఎటువంటి దళారుల వ్యవస్థలు లేకుండా నేరుగా మీకే అందే విధంగా పథకాలన్నీ కూడా రూపొందించి ఈరోజు మీకు పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే అంతకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏ రోజు కూడా ఒక్క సంక్షేమ పథకం అందించకపోగా దాదాపు 650 హామీలు ఇచ్చి అందులో ఒక్కటి కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేకుండా 5 ఏళ్లు కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడం జరిగింది. ఈ రోజు కూడా మనకు అధికారం ఇస్తే మనం ఏం చెప్తున్నాం? మీ గ్రామాల్ని మారుస్తాం, మీ గ్రామాల్లో మీ పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువు చేపిస్తాం, మంచి వైద్యం మీకు అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు చేయూత ఇస్తాం అని ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి మీ గ్రామం ఒక రూపురేఖలు మార్చి మీ భవిష్యత్తుని, మీ జీవితాల్ని మార్చుతామని చెప్పి, మంచి చేస్తామని చెప్పి మనం ఈరోజు మీ అందరినీ కూడా మాకు మరీ తిరిగి అధికారం ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉంటే ఈరోజు ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో మీ అందరు కూడా గమనించండి. మాకు అధికారం ఇస్తే ఒకడంటాడు, రేపు నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, ఎర్ర బుక్కులో పేర్లున్నాయంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలనా, వాళ్ళ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా అని చెప్పి మీ అందరు కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇక్కడ ఒకడున్నాడు, వాడంటాడు రేపు మా ప్రభుత్వం వస్తే మీరు గుళ్ళల్లో బళ్ళల్లో దాచిపెట్టుకోవాలంటాడు. మేము కూడా ఆళ్ళగడ్డ వాళ్ళమే, గుళ్ళల్లో బళ్ళల్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం రాదు. కలలు మానుకోండి, మీ ప్రభుత్వం రాదు, మీరు అధికారంలోకి రాదు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో వచ్చేది వైఎస్ఆర్సీపీ, ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు 2019లో పెద్ద ఎత్తున మంచి వైపు నిలబడి మంచి మనసుతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు. కాబట్టి పెద్ద ఎత్తున మీకు అందరికి కూడా ఇంత సంక్షేమం చేసే అవకాశం మాకు దొరికింది. కాబట్టి రేపు రానున్న రోజుల్లో మంచి జరిగింది కాబట్టి మీ కుటుంబాలకి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా, ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. ఒక్క నిమిషం మాట్లాడినా సార్, మీరు మాట్లాడతారు. ఇంటరాక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న గారికి ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల ఈ పథకాలకు సంబంధించి ఈ 58 నెలల్లో ఈ ఒక్క గ్రామంలో ఉన్న ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నా. ఈ ఒక్క గ్రామంలో ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలలో ఈ 58 నెలల్లో 48,74,34,136 రూపాయలు నేరుగా వివిధ పథకాల ద్వారా ఆశ్చర్యం కలిగించే విషయాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద
16,52,71,500 ఈ ఒక్క ఊర్లోనే. నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వితంతువులైన అక్క చెల్లెమ్మల ముఖాలలో, సోదరుల ముఖాలలో అండ తోడు కనపడాలని. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 6,80,96,500 రూపాయలు. అమ్మ ఒడి కింద ఏకంగా 1,043 మంది తల్లులకు 4,69,35,000 రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే. వైఎస్ఆర్ ఆసరా కింద 3,88,16,374. వైఎస్ఆర్ చేయూత కింద 492 మందిన అక్క చెల్లెమ్మలకు 2,96,25,000. జగనన్న విద్యా దీవెన కింద 837 మంది తల్లులకు 2,46,41,602 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే. ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద 2,75,72,000. ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 2,24,21,596. ఇన్పుట్ సబ్సిడీ కింద 1,13,00,000. జగనన్న వసతి దీవెన కింద 1,00,00,000 రూపాయలు. సున్నా వడ్డీ కింద 86,48,000. క్రాప్ ఇన్సూరెన్స్ కింద 67 లక్షలు. జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు 41,30,000. చేదోడు కింద 31,20,000. కాపు నేస్తం కింద 31,20,000. చేదోడు కింద 40,40,000. జగనన్న తోడు కింద 40,40,000 లోన్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 21,48,000. ఇలా మొత్తం కింద చూస్తా పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం 1,496 ఇల్లు ఉన్న ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా 93.06% మంది బెనిఫిషరీస్. ఎక్కడ ఎవ్వరు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడ ఎవరు వివక్షకు లోను కాకుండా, ఒక్కరికి లంచం ఇచ్చినామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము 48,74,34,136 రూపాయలు ఒక్క గ్రామంలోనే. ఇది కాక మన ప్రభుత్వం చేస్తా ఉన్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒకసారి గమనిస్తే, అంటే గోరుముద్దకు సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించి 109 మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇల్లు అయిపోయిన వాళ్ళు 144కు సంబంధించి, రైస్ కార్డులకు సంబంధించి 2,594 సంబంధించి, 8వ తరగతి చదువుతా ఉన్న 9వ తరగతి 8వ తరగతి చదువుతా ఉన్న పిల్లలకి ఇచ్చిన ట్యాబులు కూడా 76 మంది పిల్లలకు. విద్యా కానుక కింద 670, సంపూర్ణ పోషణం కింద 189 మంది. వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా, ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తా ఉన్నాం కాబట్టి, నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం, లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం, ఉట్టి ఇదే చూసుకుంటే కూడా 48,74,34,136. నేను అడుగుతా ఉన్నాను, మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని, నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు
చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇంతమందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి, ఏ రకంగా జీవితాలు మారాయి, ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు, ఇదొక్కటే కాదు జరిగింది. ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పా, విద్యా కానుక గురించి కూడా చెప్పా, అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా. ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. స్కూళ్ళు మారిపోయాయి. స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి. టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లెడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడ్డాయి. ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి రైతులను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది. పంటలు కూడా ఉచిత పంటల బీమా కింద. ఇంతకు ముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలా మందికి తెలియదు. క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక 5%, 4% కట్ చేసుకుని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్ ప్రీమియం కింద. ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే, క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది. అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ. ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో, పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా 13,500 రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి, గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీ విస్తరించింది. ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఏకంగా 25 లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మల్లో, ప్రతి అక్క చెల్లెమ్మల్లోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క చెల్లెమ్మలు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు, నేను షాపులు పెట్టుకోవచ్చు, నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని
ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు. ఫోన్లో దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్. ఏ అక్క చెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని SOS బటన్ నొక్కినా, లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసిన చాలు, 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది. ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతా ఉన్నాడు. 10 నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని వచ్చాడు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు. ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడు దయ వల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో ఎఫిషియన్సీ పెంచేదానికోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను. ఈబీసీ నేస్తం అయితేనేమి, ఈ చేయూత బటన్ అయితేనేమి, ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కేసినాం. కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక 10 రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి. మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి, వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది. మహా అయితే వారము, లేకపోతే 3 రోజులు, లేకపోతే 2 రోజుల్లోనే పడిపోయే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి, సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను. కొంచెం 10 రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది. ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే, సూచనలు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ టోకెన్లు ఇచ్చున్నాం. అందరి దగ్గర ఉన్నాయి కదా. ఈ కొన్ని నెంబర్స్ని నేను పిలుస్తాను. 3464 టోకెన్ నెంబర్ ఎవరిదో ఒకసారి నిలబడి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మైక్ అందజేయండి. 3464 టోకెన్ నెంబర్ అన్న. నెంబర్ వద్దులేబ్బా. సరేనా.
ఎవరైనా ఏదైనా సరే అన్న. మాట్లాడుకుంటే చెయ్యి పైకి ఎత్తండి, మైక్ మీ దగ్గరికి వస్తుంది. చెయ్యి పైకి ఎత్తండి అన్న. కొంచెం తొందరగా మైక్ ఆ కార్నర్ అన్న. మొదట ఆడోళ్ళకి ఇద్దామా, సరే ఇద్దాం. అన్న చెప్తున్నారు మందే రాజ్యం. అక్కకి చెయ్యి, అదిగో అక్క చెయ్యి ఎత్తింది. ఒక్కసారి అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ ముందర ఎల్లో ఈవిడ మాట్లాడు. జగనన్న మా ఊరికి ఎర్రగుంటకు స్వాగతం సుస్వాగతం. మీ రాక కోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ఫలితం ఇప్పుడు ఫలించిందన్నా. మా అన్నగా ఈ పిల్లలకి మేనమామగా, ఎంతో మందికి అవ్వతాతలకు మనవరుగా, ఎంతో మందికి కొడుకుగా మీరు ప్రసాదించిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది మంచి చేశారు. అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం. మేము చాలా ఆదాయం పొందాము. పుష్పలత, పుష్పలత, కొల్లు పుష్పలత. నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక కొరత, అది అన్న ఉంటే బాగుండేదని. మీరు వచ్చిన తర్వాత అది కూడా పూర్తయిపోయిందన్నా. నేను సొంతం అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు మా విజేంద్ర అన్న అలాగే మా పెదనాయన ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్న. ఎరుగునీటి గ్రామంలో చాలా అదృష్టవంతులయ్యారు. ఈరోజు మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా. ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యారు, చాలా లాభం పొందారు. ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం వచ్చే అంటే 5 years కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగనన్న. మీరే వై నాట్ 175 అన్న. ఈ ఊర్లో చాలా మంది చాలా లబ్ధి పొందినటువంటి, హృదయాన్ని కదిలించేటటువంటి అనేక మంది ఉన్నారు అన్న. వాళ్ళందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు. దయచేసి అన్న అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఈ కార్నర్ ఒక్క మైక్ అన్న. సార్ నమస్తే సార్. అన్న జగన్ అన్న నమస్తే అన్న. అక్కడ విచ్చేసిన పెద్దలందరికీ చాలా నమస్తే అన్న. మ్యామ్ నమస్తే మ్యామ్. సార్ మా గ్రామానికి విచ్చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీ సార్. స్వాగతం సార్, సుస్వాగతం సార్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ సీఎం ఇన్ ఇండియా సార్. సో భారతదేశం మొత్తానికి కూడా నేను గర్వించదగ్గ మొట్టమొదటి యంగ్ అండ్ డైనమిక్ సీఎం సార్ మీరు. సార్ మిమ్మల్ని నేను రెస్పెక్టబుల్ గా వర్డ్ సార్ అని అంటున్నాను. అన్న అంటే అది బంధం అవుతుంది. సో నేను మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే. ఇన్ మై ఉమెన్ ఎంపవర్మెంట్ సార్. సార్ మాకు ఆ శక్తిని ఇచ్చినారు మీరు. సార్ ఎక్కడో ఉన్న మమ్మల్ని బయటికి రండమ్మా, సొసైటీకి రండమ్మా, సొసైటీలో చూడండమ్మా. మీ సమస్యలు ఏమనంటే మీరే. స్వాతి సార్, సార్ మీరు సొసైటీలోకి రండమ్మా, వచ్చి మీ సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. సో మీ పిల్లల సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. మీరు రండి బయటికి, ఇళ్లలో నుంచి బయటికి రండి, మీ సాధికారతను మీరే తెచ్చుకోండి అని 50% రిజర్వేషన్ మాకు ప్రతిదీ కల్పించి మమ్మల్ని మంచి ఉమెన్స్ లాగా ఒక్క ఏపీలోనే ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చాలా జగన్ అన్న ఉన్నాడు, మాకేం జగన్ సార్ ఉన్నారు, మాకేం జగన్ అన్న ఉన్నారు. ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు. మాకేమన్నా పొదుపులలో లోన్స్, బ్యాంకులలో లోన్స్, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని 5 years అవుతుంది సార్ మేము. దిస్ ఈస్ ద ట్రూత్ సార్. దిస్ ఈస్ ద ట్రూత్ సార్. సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయిందంటే 4 years నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్. నేను ఎప్పుడూ అనుకుంటుంటా సార్కి నేను మాట్లాడలేకపోయినా, ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి
జగనన్నకు పంపిస్తా. ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి, ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని, అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ని చూసి పాలిటిక్స్లోకి వచ్చినాను సార్. ఐఎమ్ ఎంపీటీసీ సార్. సో ఐఎమ్ ఎంపీటీసీ సార్. సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగనన్న, ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగనన్న అన్నంత ఉంది సార్. గత గవర్నమెంట్స్ చూసుకుంటే ప్రతి దానికి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోకల్ గవర్నెన్స్, స్వయం పరిపాలన, మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి, మీ సమస్యల్ని మీరే తీర్చిదిద్దుకోండి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినారు సార్ మీరు. సో సచివాలయం సిస్టమ్స్ ఒక్కో సర్టిఫికేట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది, కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు వితిన్ 24 అవర్స్లో మీ సైన్యంతో సచివాలయం సిస్టంతో ఒక్క 24 అవర్స్లో ఒక సర్టిఫికేట్ వస్తుంది. వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి మేమే చేసేసుకుంటాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన వేదికలు అలంకరించినటువంటి సీఎం జగన్ గారికి, మా గ్రామమైన ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి చేరవచ్చిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. విషయం ఏమంటే మేము నా పేరు అపర్ణ, మా భర్త పేరు సావిత్రి ప్రసాద్. మా భర్త శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నా అని చెప్పారు. మాకు ఒక చంటి బిడ్డ ఉంది, మేమిద్దరం అయినా మ్యారేజ్ చేసుకున్నాం. కానీ జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందాయి. ప్రభుత్వ పథకాలు మాకు అందాయి. జగనన్న పెన్షన్ కానీ, పేదలకు పక్కా ఇల్లు కానీ, మా గృహంకి వచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడితే మాకు ఒక స్థలం లేదు, మాకు ఇండ్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇండ్లు ఇస్తాం సార్, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు ఒక ఇండ్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి 24 గంటల్లో ఇంటి దగ్గరకు వచ్చి వికలాంగులతో మాట్లాడి, మేము వికలాంగులం అనుకోకుండా ఒక సకలాంగులను అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రానేకపోతే అక్కడ సార్ వాళ్ళ ఇద్దరు వికలాంగులమ్మా. అన్నా నమస్తే అన్నా. నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు తెలుదన్నా. జగనన్న అంటే నరాల్లో ఇమిడిపోయిందన్నా. నేను ఒక వికలాంగుడిని, నా భార్య ఇప్పుడు మాట్లాడింది, ఆమె కూడా వికలాంగులేరన్నా. నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలని, ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా. నాది మిట్టపల్లి అన్నా. అన్నా మేము ఇద్దరం చదువుకున్నామన్నా. మొన్ననే మేము టెట్ కూడా క్వాలిఫై అయినాము. మాకు ఇద్దరు వికలాంగులమైనందుకు మాకు సరే 3,000, 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్నా నువ్వు. అంటే ఈ 5 సంవత్సరాలలో 3,50,000 రూపాయలు మాకు అందిందన్నా. చాలా సంతోషం అన్నా. ఇకపోతే అన్నా, మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు 45 అడుగుల 2 కటౌట్లు నేనే స్వయంగా పేశానన్నా. నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా. ఈ రాత్రి అంతా మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా. నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా ఆవేదనను ఒక్కసారి ఆలోచన చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్నా నాకు. అదే సంతోషం అన్నా. జగనన్నా అన్నా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నన్నా. ఒక్క డైలాగ్ చెప్తాను, మీ మాట ఒక్క మాట. మన పాలనలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం. ప్రతి ఒక్క పేద వంశకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం.
మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. సిద్ధం సిద్ధం. జై జగనన్న. థ్యాంక్ యూ అన్న. పేరేం పేరు? పేరు పేరు చెప్పండి అన్న. అన్నా అన్నా నా పేరు ప్రసాద్ అన్న, సావిత్రి ప్రసాద్ మిట్టపల్లి అన్న నాది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ అన్న. ఒక్క ఫోటో అన్న. పెడదాం పెడదాం. హలో హలో అన్న నమస్తే. చెప్పండి అన్న, చెప్పండి. ఇక్కడ కొంచెం పేరు చెప్పి చెప్పండి. నమస్తే అన్న, నా పేరు ఎం హుసేన్ బాషా అన్న. నేను ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగిని అన్న. నా కొడుక్కి ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు చాలా బాగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఉండేవాడన్న. సడన్గా ఒక రోజు ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా నేల కూలాడన్న. అతను నేల కూడేసరికి మన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళాను. అక్కడికి వెళ్తే డాక్టర్లు చాలా పెద్ద సమస్య వచ్చింది మీ బాబుకు, ఇక్కడ దగ్గరలో మీకు హాస్పిటల్స్ లేవు, మీరు చాలా దూరం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పారన్న. నేను ఏమాత్రం కుంగిపోకుండా మాకు తోడుగా జగనన్న గారు ఉన్నారనే ధైర్యంతో నిలబడ్డానన్న. నా జీవితం అయితే చాలా అంధకారంలో చాలా కష్ట సమయాన్ని గడిపానన్న. మన దగ్గరలో తిరుపతి బర్డ్ హాస్పిటల్కు వెళ్ళండి అని మా గ్రామ పెద్దలు గారు చెప్పారన్న. అక్కడ మీ పక్కన ఉన్నారన్న మా గ్రామ పెద్దలు. వెళ్ళండి, మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది, జరగకుంటే మేమున్నాము, మీ సమస్యను జగనన్న గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారన్న మా గ్రామ పెద్దలు. అదేవిధంగా నేను ఆ హాస్పిటల్కి వెళ్ళానన్న. అక్కడ నేను ఆసుపత్రిలో చూపించుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయాలని అన్నారన్న. చాలా ఖర్చుతో వైద్యం చేయాలన్నారన్న. నేను అంత డబ్బులు పెట్టుకోలేను అని అన్నాను. దానితో పాటు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక్కసారి మీరు చూపించండి, మేము ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పేసి నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్న. ఆరోగ్యశ్రీ కార్డు చూపించిన వెంటనే అంధకారంలో ఉన్న నాకు వెలుగులో మీరు కనబడారన్న. నాకు కనిపించిన వెలుగు జగనన్న గారన్న. ఆ జగనన్న గారి ఉద్దేశము మంచి ఉద్దేశం కాబట్టి మీకు 5 లక్షల విలువైన ఆసుపత్రి వైద్యము మేము ఖచ్చితంగా చేస్తాము. 5 లక్షల విలువైన సర్జరీలు 3 చేయాలని అన్నారన్న. 3 సర్జరీకి గాను 5 లక్షల రూపాయలలో నాకు 2 సర్జరీలు జరిగాయన్న. నా కొడుకు ఇతనే అన్న. 2 సర్జరీలు జరిగాయి. మంచాన పడుకొని ఉన్న కొడుకు ఇప్పుడు నిలబడుతున్నాడన్న. 3వ సర్జరీకి కూడా ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన 25 లక్షల రూపాయల సర్జరీలో కూడా నా కొడుకు నడుస్తూ మీ దగ్గరికి వస్తాడని నేను కోరుకుంటున్నా అన్న. ఇదే అన్న నిజస్వరూపం, ప్రాణం నిలబెట్టిన నా కొడుకు. ఇది నిజంగా చూపిస్తున్నాను. నా కొడుకు ప్రాణం నిలబెట్టిన జగనన్న, ఇది నిజాయితీగా నేను ధైర్యంగా చెప్పుకోగలను. ఈ ప్రభుత్వంలో ఏ యొక్క గుండెకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ యముడికి, ఇక్కడ మన పేద ప్రజలకు మధ్యలో మన జగనన్న గారు అడ్డంగా నిలబడతారని నేను ధైర్యంగా చెప్పుకోగలనన్నా. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అన్న. పేరేం పేరు? మన పేరు హుసేన్ బాషా అన్న. మన జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర నేను పనిచేస్తున్నానన్న. నందికొట్కూరు జగదీష్ అన్న దగ్గర పనిచేస్తున్నానన్న. థ్యాంక్ యూ, బాగా మాట్లాడు. నమస్తే జగనన్న, నా పేరు సమీర్, నేను చాగల్మరి గ్రామం నుంచి వచ్చాను. మీ వల్ల మా ఇంటికి జరిగిన మేలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చానన్న. ముఖ్యంగా మా నాన్నకి 1998 డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది. కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అవకతవకల వలన ఉద్యోగం ఇవ్వలేదన్న. కేవలం మా నాన్న మీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందువల్లనే లిస్టులో పేరు తీసేశారన్న. అలాంటి కష్టకాలంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వ్ ఇక్కడ అంత కూర్చుంటే కనపడతారబ్బా, అంత నిలబడి ఉన్నారు కాబట్టి ఎవరు కనపడడంలా. కూర్చోండి అన్న, అందరు కూర్చోండి దయచేసి. అంత కూర్చుంటే బాగా కనపడతారబ్బా. అంత కుర్చీలలో కూర్చోండి నా ఒకసారి. కూర్చుంటే అందరికి కనపడతారన్నా.
నమస్తే జగనన్న, నా పేరు సమీర్, చాల్మారి గ్రామం నుంచి వచ్చానన్న. మీ వల్ల మా కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరించడానికే ఇక్కడికి వచ్చానన్న. ముఖ్యంగా మా నాన్నగారికి 1998 డిఎస్సిలో అర్హత సాధించారన్న. కానీ టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల వలన ఆ రోజు మా నాన్నకి ఉద్యోగం ఇవ్వలేదన్న. కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందున ఆ రోజు మా నాన్న పేరు లిస్టుల నుంచి తీసేశారన్న. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేశారన్న. అందులో భాగంగా నేను ఇంజనీరింగ్, మా తమ్ముడు ఎంబీబీఎస్ సీటు పొందామన్నా. మీ ప్రభుత్వంలో మాకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా మా నాన్నకు 1 రూపాయి ఖర్చు లేకుండా విద్య పూర్తి చేశామన్నా. జరగబోయే న్యాయానికన్నా జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరేనన్నా. ఇచ్చిన మాట ప్రకారం 98 క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఈ ఉద్యోగాలు ఇచ్చారన్న. ఎందరో కుటుంబాల్లో సంతోషాలు నింపారన్న. అలాగే మా అమ్మగారికి 0 వడ్డీ రుణం, ఆసరా, చేయుత పథకాలు అందాయన్న. అలాగే 1998 ఉపాధ్యాయులందరికీ రెగ్యులర్ చేసి మీ మేలు ఈ జన్మలో మర్చిపోమన్నా. మా ఇంట్లో జరిగిన మేలు ఇతరులకు జరగాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలన్నా. మీరు ముఖ్యమంత్రి కావాలంటే నాని అన్నకి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నా. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సమీర్. కూర్చోడబ్బా, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలన్నా. కూర్చుంటే అందరికి కనపడతారన్నా. కూర్చోవాలన్నా, వెనకాల ఉన్న వాళ్ళు కూడా కూర్చోవాలి. చెప్తానే వేదిక మీద ఉన్న జగన్ అన్నకు నా నమస్కారాలన్నా. అలాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలన్నా. నా పేరు జ్యోతి, మాది సిరివెల్ల గ్రామం, ఎస్సీ కాలనీ అన్న. గత ప్రభుత్వంలో మా పొదుపు మహిళల కోసం ఎలాంటి రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చారన్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. మాకు ఎలాంటి రుణమాఫీలు కూడా చేయలేదన్నా. అలాగే లాస్ట్ ఎలక్షన్లలో పసుపు కుంకుమ అని 10,000 ఇచ్చి దాన్ని బ్యాంకులో వేశారన్న. అది కూడా మా బ్యాంకు వాళ్ళు వడ్డీలేకే జమ చేసుకున్నారన్న. ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్నా. తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా. ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్నా. వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్నా. అలాగా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒకదానన్నా. నాకు 4 సార్లు అమ్మఒడి వచ్చిందన్నా, 4 సార్లు ఆసరా వచ్చిందన్నా, 4 సార్లు 0 వడ్డీ వచ్చిందన్నా. అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా. 4 సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని, నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అనుకున్నానన్నా. నేను కుట్టు మిషన్ నేర్చుకున్నానన్నా. ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా. ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే కుట్టు మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరగా ఉన్నానన్నా. అలాగే మా సంఘాలలో ఎంతో మంది మహిళలకు ఆసరా వచ్చిందన్నా. వాళ్ళు ఒక్కొక్కరు గేదెలను తెచ్చుకొని, ఆవులను తెచ్చుకొని, అలాగే కిరాణం షాపులను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్నా. అన్నా, మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో సీఎంగా గెలవాలని, మా పేద బతుకులను మళ్ళీ మార్చాలని, మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా. అలాగే అన్నా, మీ పక్కన కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్నా, మా 2019లో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్నా. ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా. ఆ రోడ్డు వలన మేము రైతులు కానీ, చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే, బజార్లకు ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళమన్నా వర్షం వచ్చినప్పుడు. అన్న ఆ రోజు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేయిస్తానని. అన్న చెప్పిన విధంగానే ఈరోజు రోడ్డు శాంక్షన్ చేయించి వేశారు కూడా అన్న. అలాగే అన్న, ఈ 45 రోజుల ఎలక్షన్ వస్తున్నాయన్నా. మిమ్మల్ని సీఎంగా, ఎమ్మెల్యేగా నారాయణ బాజీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేమంతా సిద్ధమన్నా. అలాగే అన్న,
నేను మీకోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా, సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా. ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. తప్పకుండా తల్లి. నిన్ను ఇంత ముందు కూడా ఇంకో పిల్లడు కూడా ఉన్నాడు, ప్రసాద్ కూడా ఉన్నాడు, ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి. థ్యాంక్ యూ అన్నా. హలో హలో హలో, నమస్తే జగనన్న, నాది గోవిందపల్లె. హలో నమస్తే జగనన్న, మాది గోవిందపల్లె. గంగుల నాని అన్న, గంగుల ప్రభాకర్ రెడ్డి తాతకు నా ధన్యవాదాలు. అన్న మీరు అందరు కూర్చోండి అన్న, ప్లీజ్ కూర్చోండి దయచేసి. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ ఒక్కసారి కూర్చోండి. మాట్లాడే అక్క కనపడటం లేదు ఇక్కడ. కూర్చోండి ప్లీజ్. హలో నమస్తే జగనన్న, గంగుల ప్రభాకర్ రెడ్డి తాతకు నమస్తే, గంగుల నాని గారికి నమస్తే. నాది గోవిందపల్లె, పద్మావతిని. మా మామయ్యకు పింఛను వచ్చింది, నాకు అమ్మ ఒడి వచ్చింది 4 సార్లు. మా అత్తగారు గతంలో డిసెంబర్ నెలలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింటే మేము బాధగా ఉంటే 5 లక్షలు వైఎస్ఆర్ బీమా ఆసరా వచ్చింది. జగనన్న నమస్తే. అన్నా నమస్తే అన్న. జగనన్న నీకు నమస్కారాలన్నా. నా సిరివెల్ల గ్రామం పసుల వీరనాగన్న. నేను ఒక రైతు బిడ్డనన్నా. మీ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ చేయనంతగా రైతుకు చాలా లబ్ధి జరిగిందన్నా. ఆర్బీకేలు స్థాపించి నష్టపరిహారాలు ఈ క్రాప్ చేయించుకొని విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతులకు సకాలంలో అందజేసేలా చేశారన్నా. అన్నా 2020లో మాకు నివార్ తుఫాన్ వచ్చిందన్న డిసెంబర్లో. మా పంట నీరు పాలైపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చి సర్వే చేయించి తొందరలో సీఎం జగనన్నకు మనకు ధైర్యంగా ఉన్నారు, ఆయనకు నివేదిక పంపిస్తామని చెప్పి డిసెంబర్లో పంపించాడన్నా. ఫిబ్రవరి 18వ తారీఖున మా అకౌంట్లో డబ్బు పడ్డాదన్నా. 2020లో ఏ గవర్నమెంట్ కూడా రైతుకు నష్టపరిహారం ఎన్నడూ వేయలేదన్నా. మరి 2021లో గులాబ్ తుఫాన్ అన్న, వర్షాలు వచ్చి మొత్తం పంటలు భంగమైపోతే రైతులకు ధైర్యంగా ఉన్నాడు జగనన్న అని భయపడతోని నానన్న అన్నాడన్నా. మళ్ళీ మేము వ్యవసాయం చేసామని ధైర్యం కల్పించారన్నా. మళ్ళీ అకౌంట్లో పడిందన్నా. మా ఇంటికి అమ్మఒడి అన్న, మా అబ్బాయికి అమ్మఒడి, మా అన్న కూతురుకు వసతి దీవెన, మా ఇంట్లో రైతు భరోసాలు అన్ని రకాలుగా మా ఇంటికి మా ఉమ్మడి కుటుంబం 4,80,000 లబ్ధి పొందామన్నా. మీకు తప్ప వేరే వాళ్ళకి ఎందుకు వేస్తామన్నా ఓటు వేయం. మాకు జగనన్నే కావాలని మా పిల్లలు మేనమామని తప్పిస్తున్నారన్నా, కానీ తీసుకురాలేదు అవకాశం లేక. అన్నా రైతు అంటే సింబల్ నాగలి గుర్తనా. నేను అమేషన్ చేయించుకొని మీతో ఫోటో దిగాలని తెచ్చుకున్నానన్నా. మీరు అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నా అన్నా. దయచేసి అన్నా మాకు అవకాశం కల్పించాలన్నా, మీతో ఫోటో దిగాలన్నా. ఒక రైతు బిడ్డలా మాట్లాడతానన్నా. ఏ సీఎం కూడా రైతుకు అవకాశం ఇవ్వలేదన్నా, మీరు ఇచ్చారు, చాలా సంతోషం ఉందన్నా. రైతు అంటే మన పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గుర్తింపు తెచ్చాడన్నా. బ్యాంకుల్లో రైతు అంటే చాలా అసమర్థతగా చూసే టైంలో మన రాజశేఖర్ అన్న పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ రైతును గౌరవించండి అని రూపాయి పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తూ మాకు చాలా వ్యవసాయం దండగానే నాయకులను తొక్కేసి మన పెద్ద ఆయన ముఖ్యమంత్రి రైతులకు బాగా చేదోడు వాదోడుగా ఉండి రైతు అంటే ఇలా ఉంటారు అని నిరూపించారన్నా. మళ్ళీ మీరు కూడా అదే కోవాలో నడుస్తున్నా, అంతకు మించి చేస్తున్నారన్నా. నా పేరు పసల వీరనాగన్న. నాని అన్న సహకారంతో మాకు అన్ని రకాలుగా లబ్ధి పొందినామన్నా. నష్టపరిహారాలు అన్ని వచ్చినాయన్నా. అన్నా దయచేసి ఈ నాగలి నేను గుర్తు చేయించుకున్నా అన్నా. ఫోటో దిగాలన్నా మీతో ఒక్కసారి అన్నా, దయచేసి అన్నా. రైతు అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఏ గవర్నమెంట్ తీసుకురాలేదన్నా, మీరు తీసుకొచ్చారన్నా. ముఖ్యమంత్రి దగ్గరికి రైతు అంటే విలువ కాపాడారన్నా. అది మాకు సంతోషం అన్నా. రైతు అంటే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. I am Jervita in KGBV Sirmella, daughter of Bala Venkat Ramna. Yesterday I finishing my 10th public examinations. I well prepared my public examinations because of viewers. Because of tabs, IFE panels are well prepared our knowledge. I am well prepared our examination.
మీ వల్లే సార్ మేము ఎంతో చదువుకోగలుగుతున్నాం. అప్పటి కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంతో చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు మీ దయ వల్ల తెలుగు మీడియం ఉన్న స్కూల్స్ ఇప్పుడు చేంజ్ చేసి ఇంగ్లీష్ మీడియంకి తెచ్చారు. మీరు ఎంతో గొప్పవారు సార్. మీ వల్ల ప్రతి ఆడపిల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం సార్. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రానప్పుడు మాకు సరౌండింగ్స్లో కాంపౌండ్స్ అనేవి ఉండేవి కాదు, టాయిలెట్స్ అనేవి నీట్గా ఉండేవి కావు, క్లాస్ రూమ్స్ కూడా ఉండేవి కాదు. కానీ మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎంతో మంచిగా నీట్గా క్లాస్ రూమ్స్, టెక్స్ట్ బుక్స్, నాడు నేడు కింద కాంపౌండ్స్, టాయిలెట్స్ ఎంతో ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో బాగా పబ్లిక్ ఎగ్జామ్ రాయగలుగుతున్నాం సార్. అంతేకాకుండా మాకు గోరుముద్ద అనే ప్రోగ్రాం ద్వారా చిక్కీస్, బనానాస్, ఎగ్స్ చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో గొప్ప చదువులు చదువుతున్నాం సార్. మా గంగుల విజేందర్ రెడ్డి గారు ఎంతో మంచిగా మేము చెప్పిన ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఎంతో సహాయం చేస్తున్నారు సార్. మా వీధిలో రోడ్స్ వేశారు. ఏ విషయం నెగ్లిజెన్స్ చేయకుండా బాగా చేస్తున్నారు సార్. ఇంకా మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా బాగా రాసాం సార్ మీ దయ వల్ల. ఇంకో చిన్న కోరిక సార్, నాకు మొన్నే మా అక్క వాళ్ళు మీ దయ వల్ల ఉన్నత చదువు చదువుకొని అమెరికాకు వెళ్ళారు సార్. అలా నాకు కూడా ఉన్నత చదువు చదువుకొని అమెరికాకు వెళ్ళాలని చాలా ఆశగా ఉంది సార్. నా కోరిక నెరవేరుస్తారని అనుకుంటున్నాను సార్. అలాగే మీరే మళ్ళీ మాకు గతంలా మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం సార్. ఇదే స్కీమ్స్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా జూనియర్స్ కూడా మాలాగా ఉన్నత చదువు చదువుకొని రావాలనుకుంటున్నాం సార్. మీకోసం రాత్రంతా కష్టపడి మీకోసం చిన్న గిఫ్ట్ సార్. అలాగే మా స్కూల్లో కంప్యూటర్స్ లేవు సార్. అలాగే కంప్యూటర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ తల్లి. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మీ అందరి దగ్గర కార్డ్స్ ఉన్నాయి. మీరు చెప్పాలనుకున్నది దయచేసి 4 మాటలు రాసేసి డబ్బాలో వేయమని కోరుతూ ఉన్నాము. సమయం చాలా అయింది. దయచేసి అందరూ కూడా మీరు మాట్లాడాలనుకున్న అన్ని విషయాల్ని కూడా ఈ స్లిప్ మీద రాసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. అన్నగారు అక్కడ మైక్ ఇవ్వండి. మైక్ అంటే ఇవ్వండి. అన్న పేరు చెప్పండి. అన్న, అక్క పేరు చెప్పమ్మా. నా పేరు నాగరాజు మేడం. నాగరాజు సార్. ఈ అబ్బాయికి సార్ పుట్టుకలోనే హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి సార్. ఇక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్ ఎంఎస్ హాస్పిటల్కి. అక్కడ 6 లక్షలు అడిగారు సార్. చేపించే స్తోమత లేక మీరు పెట్టారు కదా సార్ తిరుపతిలో, ఆ హాస్పిటల్లో సర్జరీ చెప్పించాను సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇప్పుడు ఈ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు సార్. నమస్తే జగనన్న, నీ మేలు ఎప్పటికి మర్చిపోం మేము. నా కొడుకు ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే నువ్వే జగనన్న. గతంలో నాయకులకు నువ్వే రావాలా. ఒక్క అవకాశం అన్నా, మా ఫ్యామిలీలో నువ్వు ఒకటిగా ఉండాలన్నా. ఒక్క ఫోటో అన్నా, ఒక్క అవకాశం. ఎవరమ్మా ఆయన అంటే జగన్ మామ ఏం చెబుతాన్నా నేను. అన్నా, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చానన్నా. నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా. నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగినానన్నా. ఎన్ని రోజులైనా మీ వెంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. 800 కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా. మీ ఆశీర్వాదంతో నేను సర్పంచ్ అయ్యానా. అనేక సంక్షేమ పథకాలు నేను అందించినామన్నా. ఈరోజు గ్లాస్ ని, సైకిల్ ని చీపుర్లతో ఊడ్చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. అన్నా, పేదలకి పెత్తందారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈ రోజు
కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి మా అనంతపురం జిల్లాలో ఒక ఈర్ల కప్పకి అదే విధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా. అన్న గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళంటే అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డంబేలం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది. మీది నిజ రూపం. చంద్ర ఈ ఊరు వాళ్ళకి ఇద్దామబ్బా, ఈ ఊరు వాళ్ళకి మైకి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలమ్మా. అన్న అన్ని సార్లు చెప్తున్నారు, కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోవాలి. ఇటు నిలబడి ఉన్నారు, కూర్చోండి. ఈ ఊరికి సంబంధించిన వాళ్ళకి మైకులు ఏంటి అమ్మా. అన్న కూర్చోండి. కూర్చోవాలి, మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలమ్మా. ఈ ఊరు వాళ్ళకి సంబంధించిన ఈ ఊరు వాళ్ళు మాత్రమే మైక్ అడగండి అమ్మా, మిగతా వాళ్ళందరూ కూర్చోండి అమ్మా. వస్తారు. హలో అన్నా, ఎర్రగుంట్ల గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం, సుస్వాగతం. అన్నా, నా పేరు హుసేన్ బాషా, మాది ఎర్రగుంట్ల గ్రామం అన్నా. మీ నవరత్నాల పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందినామన్నా. మా అమ్మకి ఆరోగ్యశ్రీ ద్వారా సడన్ గా మా అమ్మ కుప్పకూలిందన్న, హార్ట్ అటాక్ వచ్చి. మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మకు వైద్యం చేసి ఆరోగ్య ఆసరా పథకం కింద మాకు డిశ్చార్జ్ తర్వాత మాకు డబ్బులు ఇచ్చారన్న. మా అమ్మ నేను నిరుపేద బిడ్డనన్నా. మా అమ్మ ఒక ఆశా వర్కర్ అన్నా. మా అమ్మకి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇస్తుండన్నా. మీరు వచ్చి నేను విన్నాను అని మా అమ్మకు 10,000 రూపాయలు చేశారన్నా జీతం. జై జగన్ అన్నా. నేను మీ ద్వారా విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా నేను బిఎస్సి నర్సింగ్ పూర్తి చేశానన్నా. నేను అందరికీ వైద్యం చేయాలని బాగా ఫీల్డ్ లో తిరగాలని కోరుకుంటున్నానన్నా. పులి కడుపున పులే పుడతాదే అన్నా. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, నాని గారు మా సందుకు రోడ్ వేపించారన్నా. మా సర్పంచ్ గారి ద్వారా మేము చాలా లబ్ధి పొందినా. మీ రవత్నాల ద్వారా ఎంతో లబ్ధి పొందినామన్నా. మళ్ళా మీరు 175 సాధిస్తారన్నా. సిద్ధం అన్నా. నా చిన్న కోరిక అన్నా, మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. నేను పేపర్ తెచ్చుకున్నానన్నా పొద్దున్న. నా ఒక చిన్న ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్నా ప్లీజ్ అన్నా. మీరంటే ఎంతో ఇష్టం అన్నా. ఈ ఊరోళ్ళు మాత్రమే మైక్ అడగండి, మిగతా వాళ్ళందరూ ఈ పక్కన ఇవ్వండి అన్న మైక్. మిగతా వాళ్ళందరూ కూర్చోకపోతే ఎవరికి కనపడుతున్నా. కూర్చుంటేనే కనపడుతుంది అన్న. అందరు కూర్చోవాలన్న, అందరు కూర్చోవాలి. గంగుల నాని గారికి, గంగుల ప్రభాకర్ రెడ్డి చిన్నాయన గారికి, అందరికి నమస్కారాలు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ నువ్వే రావాలా. నీవు వచ్చినాక బంగారు పాట జరుగుతుంది. ఈ ఎర్రగుంట గ్రామంలో ఎర్రగుంట లెక్క నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి ఉన్నంతసేపు నువ్వేమి వెనకాడకూడదు. ఎప్పుడు మా విజయమే ఉంటుంది. మా గంగుల నాని, ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు అయినా కానీ నిద్రలైనా పలుకుతారు. వాళ్ళు ఉన్నంతసేపు నీ ఓటుకు, నీ జగనానికి ఎప్పుడు తగ్గదన్నా. జగనన్నకే జై, జగనన్నకే జై. నా పేరు నారాయణ. నా పేరు ఎర్రగుంట ఎర్రగ సుబ్బమ్మ, అందరు గుండమ్మ అంటారు. అన్న, నా పేరు నారాయణ రెడ్డి, గుంపురమాందినే గ్రామం. నిజంగా ఈ యొక్క గ్రామానికి రావడం చాలా అదృష్టం అన్న, చాలా సంతోషం. ఇలాంటి కుగ్రామానికి కూడా మీరు రావడం, మీరు వస్తారని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, కానీ నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదన్న. మీలాగా నిజంగా స్కూళ్ళ రూపురేఖలు మారిపోయినాయి నాడు నేడు ద్వారా. హాస్పిటల్ రూపురేఖలు మారిపోయినాయి నాడు నేడు ద్వారా. నిజంగా విద్యార్థులకు అలాంటి సేవ చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉండవు కనుక. కానీ వాళ్ళకి ఓట్లు లేకపోయినా కూడా మీరు
వాళ్ళకి మంచి విద్యను అందించగలిగితే వాళ్ళు మంచి భవిష్యత్తును పొందుతారు. అదే ఒక గొప్ప ఆస్తి వాళ్ళు సంపాదించుకోగలుగుతారని మీరు చెప్పినారన్నా, అది చాలా సంతోషం. నాడు నేడు ద్వారా ఎంత గొప్ప పురోభివృద్ధి చెందుతా ఉంది విద్య అనేటువంటిది. మొన్న తెలంగాణ వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు, నాడు నేడును చేయాలా, విద్యను స్కూళ్లను కట్టియాలా బాగా నాడు నేడు క్రింద అని చెప్పి. కానీ వాళ్ళు ప్రయత్నం చేసి ఆగిపోయినారు, చేయలేకపోయినారు. కానీ మీరు చేస్తా వచ్చినారన్నా, నిజంగా చాలా సంతోషం. అంత మాత్రమే కాదు కానీ ప్రతి పేదవాడు కూడా చక్కగా చదివించుకోగలుగుతున్నాడు. అమ్మఒడి ద్వారా రైతు భరోసా వస్తూ ఉంది, విద్యా దీవెన వస్తూ ఉంది, విద్యా పథకం వస్తూ ఉంది, పుస్తకాలు వస్తూ ఉన్నాయి, బ్యాగులు వస్తూ ఉన్నాయి, బట్టలు వస్తూ ఉన్నాయి, అన్నీ కూడా ఉచితంగా వస్తూ ఉన్నాయన్నా. నిజంగా ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఇంత లబ్ధి ప్రతి సామాన్యునికి చేరలేదు. మీ ప్రభుత్వంలో మాత్రమే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చేరిందన్నా. అందుకు చాలా సంతోషిస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఉంటారు ప్రతి చోట కూడా. మన రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే లేనే లేడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లేనే లేడు. అందుకు కారణం మీ చైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే ఉంటా ఉన్నారు. నిజంగా శత్రువుని సైతం ప్రేమించగలుగుతా ఉన్నారు సార్ మీరు. మనకు ఓటేసినా ఏకపోయినా పర్వాలేదు, వాళ్ళకు లబ్ధి చేకూరాలా, వాళ్ళకు అర్హత ఉంటే చాలు, వాళ్ళకు పథకం చేరాలా అనే వాలంటీర్ సిస్టమ్ పెట్టి నిజంగా ప్రతి ఒక్క పేపర్ కూడా, ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వాళ్ళ ద్వారా పెట్టించగలిగి ప్రతి లబ్ధి చేకూరుతా ఉంది. అతనే కాక మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా శత్రువుని సైతం ప్రేమిస్తా ఉన్నారన్న. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అన్న. ఈ పక్క రోడ్ అన్న, ఇది కొత్తపల్లె గ్రామానికి వెళ్తుంది, మాజీ మంత్రి గ్రామానికి వెళ్లే రోడ్డు. ఆమె కూడా తను మంత్రిగా పనిచేసినప్పుడు రోడ్డు వేయించుకోలేదు, కానీ మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు రోడ్డు వేయించారన్న. నిజంగా శత్రువును సహితం ప్రేమించేటువంటి గుణం నిజంగా ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను అవకాశం వేరే వాళ్ళకి ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న దయచేసి అందరు కూర్చోవాలబ్బా, అందరు కూర్చోవాలబ్బా. ఎవరికి కనపడడం లేదు, వెనకల వాళ్ళకి కనపడడం లేదు. అసలు మీరంతా కూర్చోవాలబ్బా, కూర్చోండి బాబా. కూర్చుంటేనే మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. వెనకల వాళ్ళకి ఏం కనపడడం లేదు, అందరు లేచి నించుంటే ఎట్లా కూర్చుంటుంది. అందరు కూర్చోవాలి. బ్రదర్, ఇక్కడ ముందున్న బ్రదర్స్ అందరూ కొంచెం కూర్చోండి అమ్మా. కూర్చోవాలబ్బా, మీరంతా కూడా కూర్చోవాలన్నా, తప్పదు. కూర్చోండి అబ్బా, మీరు కూడా కూర్చోండి. అందరు కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది. అంతా కూర్చోండి అమ్మా, కూర్చోవాలి. ఒక్క నిమిషం అందరు కూర్చోండి. అందరు ఈ పక్కన ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఈ పక్కన అందరిని కూర్చోబెట్టి శంకర్ ఒకసారి అందరిని కూర్చోబెట్టమాట. దానికి ఎవరైనా మాట్లాడేవాలంటే ఎవరైనా ఉంటే ఇంకా లాస్ట్ 2-3 మాట్లాడించండి అమ్మా. ఎవరైనా ఉంటే ఈ ఊరు వాళ్ళని మాత్రమే ఎవరైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ అక్క చెల్లెమ్మలు ఏమైనా మాట్లాడాలి ఏమంటే చూసుకోండి సార్, వాళ్ళకి ఇవ్వండి. ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అక్కడ అక్కలు వేదిక కలిగించిన పెద్దలకు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎర్రగుంట్ల వాసిని, నా పేరు వెంకటేష్ యాదవ్, నేను గుండమ్మ కొడుకుని, ఎర్రగుంట్లలో రోడ్డు మీద ఉండేవాడిని. సార్, ఈ ప్రభుత్వంలో ఏ లబ్ధి పొందని క్రమం లేదు, గృహము లేదు. అంతేకాకుండా ఈ ఊరు మల్లెపూలకు ఫేమస్, రైతులకు ఫేమస్. ఇది జిల్లా నంద్యాల జిల్లా, అంటే ఇది సీడెడ్ డిస్ట్రిక్ట్. అంటే ఈ దేశంలో ఎక్కడ వాన పడకపోయినా ఇక్కడ వాన పడతాది. అంటే మొలకెత్తే విత్తనాలకు చిగురించే ఆయుధులా మీరు తోడయ్యారు ఆర్బీకే గ్రంథాల ద్వారా. నేను అడిగేది ఒక్కటే, ఈ ప్రాంతం అంటే రైతులకు ముఖ్యంగా ఉండాలా, రౌడీజాలకు ఉండకూడదు, పగలు పందితాలు ఉండకూడదు, మేధావులను ఆలోచించాలా. నేను అడుగుతున్నాను ఒక్కటే జగన్ గారికి, సార్ మనము పోటాడేది ముగ్గురుతో, కానీ జగన్ అనేవాడు ఒక్కడే. జగన్ ఎందుకు ఒక్కడే అంటే రాజన్న బిడ్డ కాబట్టి. తన ఎంచుకున్న మార్గంలో ఎన్నో అవదొడుగులు, తనకు తన వాళ్లకు అండదండగా ఉండేటువంటి జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా. సార్, మీలాంటి మేధావులకు ఒక చిన్న విన్నపం, జగన్ గారు మాకెళ్ళి చూస్తానని కోరుతున్నాను. సార్ అన్న, ఇక్కడ ఈ ఊర్లో మల్లెపూల కానీ, హార్టికల్చర్ కానీ, వ్యవసాయానికి కానీ ఒక ప్రాసెసింగ్ యూనిట్ వస్తే మన ప్రభుత్వంలో బాగుంటుంది. ఎందుకంటే ఇది డిసీడెడ్ డిస్ట్రిక్ట్ సార్. అదే కాకుండా నేను కూడా ఒక అగ్రికల్చర్ చదివిన వాడిని, ఒక కాలేజీలో పనిచేస్తున్న వాడిని సార్. వచ్చే రోజులలో
మెరుగైన ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయ ఆధారితటువంటి పంటలు పండిస్తారు సార్. అదే కాకుండా ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు కొత్త కొత్త ఉపయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న. అక్క ఇక్కడెక్కడ అక్క మాట్లాడుతుంది. ఇది అంతా నిలబడితే వెనకల వాళ్ళకి ఎట్టగల పడతారబ్బా. దయచేసి కూర్చోండి అబ్బా, అందరూ వెనకల వాళ్ళకి ఎట్టగల పడతారబ్బా. ఒక్కసారి అందరు కూర్చోండి అన్న, అందరు కూర్చోవాలి. అస్సలు కూర్చోబ్బా, అందరు కూర్చుంటే వెనక వాళ్ళకి కనపడతారబ్బా అంతా. ఇంకా ఇది అక్క చివరి మాట్లాడేదే అక్క. ఒక్క మంచోని కదబ్బా, కూర్చోబ్బా, నా మాటలు కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఒక్కసారి కూర్చోండి, అన్న మాట వినండి. కూర్చోండి అక్క, నువ్వు మాట్లాడమ్మా. ఇంకా లాస్ట్ చివరిగా మాట్లాడదాం. హలో హలో చెప్పండి అమ్మా. అక్క పేరు చెప్పి మాట్లాడండి. అక్క చెప్పక్క, మాట్లాడక్క. హలో, నావి సావిత్రి. నాకు ఏందో నీరో సర్జరీ జరిగిందని 12 లక్షలు డబ్బులు ఖర్చు అయినాయి. నాకు నాని అన్న 3 లక్షలు డబ్బులు ఇచ్చినాడు. వాళ్ళు మీకు ఇద్దరికి ధన్యవాదాలు. నాకు అంతగారికి మాట్లాడలేను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వద్దులే సార్, ఎర్రగుండ్ల గ్రామం సార్ మాది. మా అక్కకి న్యూరో సర్జన్ ఒక 6 నెలల కిందట ఆపరేషన్ చేశారు సార్. ఇది ఎమ్మెల్యే సార్ కొద్దిగా మూవ్ చేసుకొని ఫైల్ని కొద్దిగా అల్లగడ్డ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కింద పంపారు. మాది ఎర్రగుండ్ల గ్రామమే సార్. మొన్న రీసెంట్గా కూడా సార్ వాళ్ళు ఒక సీఎంఆర్ఎఫ్ నుండి 3 లక్షలు చెక్ కూడా ఇచ్చారు సార్. అక్కకి కర్నూలు జిల్లా అమిలి హాస్పిటల్లో న్యూరో సర్జన్ చేశారు సార్. 11 లక్షలు ఆపరేషన్కి అయింది సార్. ఈ మధ్య అక్కడ మన ఆరోగ్యశ్రీ వర్తిందని చెప్పింటే అమిలి హాస్పిటల్లో నేను ఏం చేశానంటే సీఎంఆర్ వాళ్ళ కింద అన్ని ఫైల్స్ అలా తీసుకొచ్చుకొని సార్ మన ఎమ్మెల్యే సార్ గారికి అక్కడికి వచ్చాను. సార్ ఎమ్మెల్యే సైన్ చేసేసి అది సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కిందకి పంపారు సార్. రీసెంట్గానే నాకు ఈ మధ్య కాలంలో అంతే ఒక 1 వీక్ బ్యాక్ క్రితమే సార్ వాళ్ళు కూడా చెక్ ప్రొవైడ్ చేశారు. 3 lakhs కూడా వచ్చింది సార్. అందుకే ఈ విషయాన్ని సభాముఖంగా మీ ముందర తెలియజేసుకుందామని ఈ మైక్ తీసుకోవాల్సి వచ్చింది సార్. అంతేలే సార్, దీనికి సహాయపడినందుకు సార్ గారికి, మీకు సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సార్, మీరు ఇక్కడికి ఈ గ్రామానికి రావడము, ఈ చుట్టుపక్కల చిన్నపల్లె టూలోకి రావడం నాకు చాలా సంతోషంగా సార్. యాక్చువల్గా మీ నాన్నగారి తరపున నేను గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాను సార్. నేను ఇది ఫస్ట్ టైం చూడండి సార్, చాలా సంతోషంగా ఉంది సార్. మా అక్కకి నువ్వు ఇంత సాయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఇంకా ఒక్క అక్క మాట్లాడు. అన్న కూర్చోవాలి, అన్న అందరు కూర్చోవాలి, దయచేసి కూర్చోండి ప్లీజ్. మాట్లాడన్నా, మాట్లాడు, పేరు చెప్పి మాట్లాడు తొందరగా. గౌరవనీయులైన సీఎం సార్ గారికి నా కృతజ్ఞతలు. మా గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. సార్, మాకు వర్షం పడకుండా కెనాల్ కాలువ ఉంది. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ యాంత్రీకరణకు కానీ, ఎరువులకు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు, విత్తనాలు కానీ అందజేసి వీరందరినీ ప్రోత్సహించే చాలా మంచిది. నంద్యాల, ఆళ్ళగడ్డ ఇదంతా వ్యవసాయం మీద ఆధారపడిన చేస్తూ ఉన్నవే సార్. వీళ్ళకందరికీ యాంత్రీకరణ, అదే తర్వాత వ్యవసాయ రుణాలు ఇప్పుడు కొన్ని రుణమాఫీ కింద ఏదైనా చేసే అవకాశం ఉంటే రైతులందరూ బాగుపడతారు సార్. మీ అందరికీ శంకర్ బ్రదర్. హలో సార్, వందనాలు సార్. పాపకు పింఛన్ రాలేదు సార్, పని చేయలేదు, ఏం చేయలేదు సార్. అవి అమ్మాయి కన్ను కూడా కనపరాదు సార్. ఇలా బతకాలి సార్ అమ్మాయి. మీరు సహాయం చేస్తారని సార్, మాకు జగనన్న ఉన్నాడని సహాయం చేయండి సార్. ఎట్లా బతకాలి సార్ ఆ పాప? కృష్ణమోహన్ దగ్గర పిలుచుకోమని విషయం కనుక్కోమని విషయం కనుక్కుందాం తల్లి, ఏమైందని కనుక్కుందాం. విషయం చెప్తారు. అన్న, అందరూ కూడా మాటలు మాత్రమే కాదు, హృదయాలతో మిమ్మల్ని దీవించారు. మళ్ళా ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి కోరుకున్నారు. చాలా సంతోషం.
జై జగన్, జై జగన్. మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం. అందరితో బహుశా మాట్లాడే అవకాశం పరిస్థితులు కూడా సమయాభావ కారణం వల్ల అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి మీ అందరికీ ఎలాగూ స్లిప్పులు ఇచ్చారు. ఆ స్లిప్పులో మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకునేటివి ఆ బాక్స్లో వేస్తే అవి ఎట్టాగూ నా దగ్గరకు వస్తాయి. దాంట్లో మనం ఏదైనా సలహా తీసుకుని ఉన్న వ్యవస్థను ఇంకా అంత బాగుపరిచే కార్యక్రమంలో భాగంగా ఇంకా ఏమైనా బెటర్గా చేయగలిగే అవకాశాలు పరిస్థితులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసేందుకు మీ సలహాలు మీ సూచనలు ఉపయోగపెట్టుకుంటాను అని కూడా మీ అందరితో కూడా మరొకసారి తెలియజేస్తూ, మీరు వచ్చి మీ సలహాలు మీ సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఈ గ్రామవాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి తలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చబడుగు, కడుపులను నింపే ముక్క నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొనుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. తల్లడిల్లు ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్, నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు జగదోక్షమ కష్టమంత నీదే. నీకు మాకు మధ్యలో తుంగ బ్రోకర్లు లేని పథకాలు
పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం